రాసుకోండి. అంశం ఏంటంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, తీసారండి అందరూ. గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును, చదవండమ్మా, మైక్లో చదవండి. వీరు గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని, గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. అపోస్తలుడైన యోహాను దర్శన రీతిగా చూస్తున్నటువంటి ఆ కళలో, ఆ దర్శనంలో అక్కడ యేసు ప్రభుని గొర్రె పిల్లగా కనిపిస్తున్నారు. ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, అంటే ఖచ్చితంగా ఆయన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు తన అనుచరులను తీసుకుని తను వ్యతిరేకిస్తున్న రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు తను వెనుకున్న వారి గురించి రాస్తూ, వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. యేసు ప్రభు యుద్ధానికి వెళ్తున్నాడు, గుర్రాల మీద వెళ్తున్నాడు. ఆ గుర్రం మీద రాజుగా వెళ్తున్నాడు. ఆయన ముందు శత్రువుల యొక్క రాజులు ఉన్నారు, చాలామంది రాజులు ఉన్నారు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా విరోధముగా నిలిచినటువంటి రాజులు ఉన్నారు, సైన్యాలు ఉన్నాయి. వారి మీదకి క్రీస్తు యుద్ధానికి వెళ్తున్నాడట, ఒక గొర్రె పిల్లగా. అలా యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆయన వెనుకాల కొంత సైన్యం ఉంది, ఆయనని వెంబడించేవారు. ఆ వెంబడించేవారిని తీసుకుని యుద్ధానికి వెళ్తున్నాడు యేసు ప్రభు. ఇంతకీ ఆయన వెనకాల ఉన్నవారట పిలువబడిన వారే, ఏర్పరచబడిన వారే, నమ్మకమైన వారట. అందువల్ల యేసు ప్రభు తన ఎదుట విరోధముగా నిలిచిన రాజుల సైన్యాన్ని, రాజులను వారి సైన్యాన్ని జయించాడట. ఇది ఒక ఉపమాన రీతిగా చెప్పబడినటువంటి మాట. ఇందులో ఆ గొర్రెపిల్ల ఎవరు? ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు అయ్యున్న యేసుక్రీస్తు. మరి ఆయన వెంబడించుచున్న వారెవరు? యుద్ధంతో ఆయనతో పాటు యుద్ధానికి వెళ్ళి రాజులపై జయము పొందిన ఆ సైన్యము ఎవరు? క్రైస్తవులు, నిజ క్రైస్తవులు, నిజముగా రక్షణ పొందినవారు. ఆయనని వెంబడించే వారిని ఉద్దేశించు ఏమంటున్నాడంటే, వారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున. యేసు ప్రభుని వెంబడిస్తున్న ఆ పిలువబడిన వారు ఎవరు, ఏర్పరచబడిన వారెవరు, ఆ నమ్మకమైన వారెవరు అనేది మనం చూస్తే, దెసలోనికులకు రాసిన 2వ పత్రిక, దెసలోనికులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇప్పుడు చదవండి. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. రైట్. అపోస్తలుడైన పౌలు దెసలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ, ఆ పరలోకపు తండ్రి మిమ్మల్ని మా సువార్త వలన పిలిచాడు, అలా పిలిచినప్పుడు మీరు వచ్చారు, వచ్చి రక్షణ, ప్రభు యేసుక్రీస్తు నామమున రక్షణ పొందారు అని చెప్తున్నాడు. అంటే దేవుని సువార్త వలన పిలవగా
వచ్చి రక్షణ పొందిన వారే పిలువబడిన వారు. ఆ పిలుపును విని కూడా రాని వారు విడవబడినవారు. సువార్త అనే దేవుని పిలుపును కూడా విని దాటి వెళ్ళిపోయిన వారు విడవబడిన వారు. కానీ పిలుపును విని దేవుని దగ్గరికి వచ్చిన వారు మాత్రమే పిలవబడిన వారు. పిలవబడిన వారంటే పిలుపు అందుకున్న వాళ్ళందరూ అని కాదు అక్కడ ఉద్దేశం. అందుకొని వచ్చిన వారు, ఆ పాయింట్ మర్చిపోకూడదు. మన తెలుగులో పిలవబడిన వారంటే అర్థం ఏంటండి? పిలిచిన వాళ్ళు అందరూ అని వస్తుంది. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే పిలవబడగా అనేక మంది పిలవబడతారు. పెళ్ళికి అందరూ వస్తారా? రారు, కొందరే వస్తారు. రానివారు విడవబడిన వారు, వచ్చిన వారు మాత్రం పిలువబడిన వారు. అది కనుక దేవుడు సువార్త వలన పిలువగా దేవుని దగ్గరికి వచ్చిన వారే పిలువబడిన వారు. పిలవబడిన వారు ఎవరన్నమాట? అయితే రక్షణ పొందినవారు. అంటే సువార్తను విని వచ్చి రక్షణ పొందిన వారే పిలువబడిన వారు. ఆ పిలువబడిన వారే ఏర్పరచబడిన వారు. ఏర్పరచబడిన వారే నమ్మకమైన వారు. ఇది క్రైస్తవ రక్షణ పొందిన వారి జీవితంలో ఉన్న ఆత్మీయ స్థాయిలు. మొదటిగా వచ్చి విని రక్షణ పొందితే పిలువబడిన వారు, ఆ తర్వాత స్థాయి ఏర్పరచబడిన వారు, ఆ తర్వాత స్థాయి నమ్మకమైన వారు. కాబట్టి నేను అర్థం అవడం కొరకు ఇలా రాశాను. పిలువబడిన వారు అంటే మనం సువార్తను విని రక్షణ పొందుతున్నవారు అనుకోవచ్చు. రక్షణ పొందుతున్నవారు. మరలా చెప్తాను, ఇంకా క్లియర్గా చెప్తాను, కానీ అది పాఠం అయ్యాక చెప్తాను. ప్రస్తుతానికి ఇలా అర్థం చేసుకుందాం. పిలువబడిన వారు అంటే ఏంటంట? పిలుపుని అందుకుని వచ్చి రక్షణ పొందుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పిలువబడిన వారే. రక్షణ పొంది ఆ రక్షణలో కొనసాగేవారు ఉంటారే, వారు ఏర్పరచబడినవారు. రక్షణ పొంది ఆ రక్షణని వదిలేయకుండా, రక్షణలో ఆగిపోకుండా, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూడకుండా ఆ నాగలిని తీసుకుని ముందుకెళ్ళిపోతున్న వాళ్ళందరూ ఏర్పరచబడినవారు. రక్షణ పొంది రక్షణలో కొనసాగుతూ అభివృద్ధి చెందుతున్నారు చూశారు, వాళ్ళు నమ్మకమైన వారు. ఇలా మనం విభజించుకుందాం. ఇలా ప్రస్తుతానికి పిలువబడిన వారు అంటే ఏంటో చూసాం, ఏర్పరచబడిన వారిని చూసాం, నమ్మకమైన వారంటే ఏంటో చూసాం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలుని న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు. అందులో గిద్యోను ఒకడు. మీ అందరికీ తెలుసు, బైబిల్ని చదువుతున్నారు కాబట్టి గిద్యోను గురించి మీరు చదివే ఉంటారు. గిద్యోను న్యాయాధిపతిగా ఉన్న కాలంలో ఇశ్రాయేలుకి మిద్యానీయులకు మధ్య ఒక యుద్ధం జరిగింది. ఎవరెవరికి? ఇశ్రాయేలుకి మిద్యానీయులకు మధ్యన ఒక యుద్ధం వచ్చింది. అప్పటికే మిద్యానీయులు ఇశ్రాయేలీలను బానిసలుగా చేసుకొని ఈ స్టోరీ అంతా మీరు చదివే ఉంటారు, నేను అదేమీ చెప్పట్లేదు. రైట్, యుద్ధం వచ్చింది. ఆ స్టోరీకి వెళ్తే సమయం సరిపోదు. మీరు న్యాయాధిపతుల్లో ఒక అధ్యాయం ఉంటుంది దీని మీద. అది మీరు 7వ అధ్యాయాన్ని చదివితే మీకు స్టోరీ అవుతుంది. 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదవండి, మీ అందరికీ ఆ స్టోరీ అర్థమవుతుంది. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇశ్రాయేలీయులకి మిద్యానీయులకు మధ్య యుద్ధం వచ్చింది. ఎవరెవరికి? ఇశ్రాయేలీయులకి మిద్యానీయులకి. ఆ సమయంలో న్యాయాధిపతిగా ఉన్న గిద్యోను దేవుడు తన దూతను పంపగా ఇనిషియేటింగ్ తీసుకున్నాడు. అంటే ముందుకొచ్చాడు, నాయకుడిగా ముందుకొచ్చి
బోర ఊది ఇశ్రాయేలులందరినీ పిలిచాడు. చెప్పండి, ఎవరని పిలిచాడు? ఇశ్రాయేలులందరినీ అంటే 12 గోత్రాలలో ఉన్న 18 సంవత్సరాలు పైబడినటువంటి యుద్ధము చేయగల పురుషులందరినీ పిలిచాడు. ఎందుకనంటే మిద్యానీయులు మిడతల గుంపుల్లాగా లక్షల మంది వచ్చేసారు. కాబట్టి గిద్యోను బోర ఊది యుద్ధానికి పిలుపునిచ్చాడు. ఇశ్రాయేలులారా రండి, మన మీదకు వచ్చిన మిద్యానీయుల మీద మనం యుద్ధం చేద్దాం రండి అని పిలిచాడు. చెప్పండి, ఇశ్రాయేలులో పురుషులు ఎంతమంది ఉంటారు యుద్ధం చేయడానికి? ఈనాడే బ్రదర్ రాజేష్ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. వారు ఎంతమంది? 6 లక్షల మంది. అప్పుడే 6 లక్షల మంది ఉన్నారంటే మరి ఇప్పుడు ఎంతమంది ఉంటారో? తక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారా? కొన్ని 100 ఏళ్ళు గడిచినాయిగా, మరి కొన్ని 100 ఏళ్ళు గడిచినాయి కాబట్టి కనీసం ఒక 10 లక్షల మందో 15 లక్షల మందో ఉంటారు కదా. సుమారుగా ఒక 10 లక్షల మంది పురుషులను సైన్యాన్ని పిలిస్తే ఎంతమంది వచ్చారట? 32,000 మంది. ఇటు 1,00,000 మంది కూడా రాలేదా? 15 లక్షల మందిని పిలవగా సుమారుగా 10 లక్షలు వేసుకోండి కనీసం, లేదా 6 లక్షలు వేసుకోండి. 6 లక్షల మంది సైన్య సమూహాన్ని పిలిస్తే యుద్ధం చేయడానికి ఎంతమంది వచ్చారు? 32,000 మంది వచ్చారు. ఇప్పుడు వీళ్ళని ఏమనాలి చెప్పండి? వీళ్ళని ఏమంటారు? మన పాఠం ప్రకారం పిలవగా వచ్చిన వారిని ఏమంటారు? పిలువబడి. మిగతా వాళ్ళందరూ ఎవరు? విడవబడిన వారు. పిలుపు అందుకున్న రానివారు ఎవరు? విడవబడిన వారు. రైట్. మొత్తం 32,000 మంది ఉన్నారు. రైట్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వీరిలో ఎవరైతే, వచ్చిన వారిలో ఎవరైతే భయపడుతున్నారో, యుద్ధం అంటే భయపడుతున్నారో వాళ్ళందరినీ తిరిగి ఇంటికి వెళ్ళిపోమన్నాడు. రైట్. గిద్యోను అనౌన్స్మెంట్ చేశాడు. దేవుడు చెప్తున్నాడు, ఈ 32,000 మందిలో ఎవరైతే యుద్ధానికి భయపడుతున్నారో వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పాడు. రైట్. అప్పుడు వీరిలో నుంచి 22,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది? 22,000 మంది. అంటే ఇంకెంతమంది మిగిలారు? 10,000 మంది మిగిలారు. రైట్. 10,000 మంది మిగిలారు. అంటే యుద్ధానికి భయపడి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? 22,000 మంది. అంటే వాళ్ళు తొలగిపోయిన వారు అంట. మనం వారెవరో తొలగిపోయిన వారు లేదా వేరైపోయిన వారు. రైట్. మరి 10,000 మంది ఎవరంటే యుద్ధానికి ఏర్పరచబడిన వారు. ఇప్పుడు 10,000 మందికి, ఈ ఏర్పరచబడిన వారికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఏంటా పరీక్ష అంటే, వీళ్ళందరినీ ప్రవహించే ఒక కాలువ దగ్గరికి వెళ్ళి, ఒక ప్రవహించే నది దగ్గరికి పంపించి, నీళ్ళ ప్రవాహం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరినీ కూడా నీళ్లు తాగమని దేవుడు చెప్పాడు. వాళ్ళు తాగే విధానాన్ని బట్టి వాళ్ళని వేరు చేయమని చెప్పాడు. రైట్. ఎలా? ఎవరైతే 2 రకాలుగా నీళ్లు తాగుతారు. రైట్. ఒకరు మోకాళ్ళు పూర్తిగా నేల మీద మోపి తలని పూర్తిగా నీళ్ళల్లో ముంచి నీటిని తాగేవారు. మరికొంతమంది దోషలతో నీళ్లు తీసుకొని నోటిలో పోసుకుని తాగేవారు. ఇలా 2 రకాలుగా తాగారనమాట. ఒకసారి మీకు చూద్దాం. ఒకసారి మీకు వీడియోలో చూడండి, కనిపిస్తుంది. దేవుడు ఒక నీటి దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు. ఎంతమందిని? 10 మందిని. 10,000 మందిని. ఈ 10,000 మందిని తాగే విషయంలో దేవుడు పరీక్షించాడు. రైట్. కొంతమంది అలా మోకాళ్ళుని నీళ్లు తీసుకుని తాగారు. ఇలా ఈ విధానంగా తాగారు 300 మంది. ఎంతమంది? 300 మంది. ఇలాగా పూర్తిగా వంగిపోయి తాగిన వాళ్ళు ఎంతమంది అన్నమాట? 9,700 మంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, దోసెళ్లతో నీళ్లు తీసుకున్న 300 మందిని ప్రత్యేకపరచు. రైట్. మొత్తం మోకాళ్ళుని
నోటితో నీళ్లు తాగిన వారందరినీ కూడా వేరు చేయి, వారందరినీ వెనక్కి పంపించే అని చెప్పాడు. రైట్. పరీక్షలో ఓడిపోయిన వారు ఎవరు? ఎంతమంది పరీక్షలో ఓడిపోయిన వారు? 9,700 మంది. వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. మరి దోసెళ్లతో నీళ్లు తీసుకుని తాగిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. వాళ్ళని యుద్ధం చేయడానికి తీసుకెళ్ళన్నాడు. వాళ్ళు పరీక్షలో నెగ్గిన వారు కనుక యుద్ధానికి తీసుకువెళ్ళు. ఇప్పుడు 10,000 మంది భయపడకుండా యుద్ధానికి వచ్చారు కనుక వాళ్ళు ఎవరో? ఏర్పరచబడిన వారు. దేవుడు పెట్టిన పరీక్షలో నెగ్గి నిలబడిన వారెవరు? 300 మంది. మరి వాళ్ళెవరు? నమ్మకమైన వారు. భయము అనే శోధనకు భయపడి వెనుతిరిగి వెళ్ళిపోయిన వారు, తొలగిపోయిన వారు, మిగిలిన వారేమో ఏర్పరచబడిన వారు. దేవుడు పెట్టిన పరీక్షలో తేలిపోయిన వారు, వెనుదిరిగిన వారు లేదా తేలిపోయిన వారు, పరీక్షలో నెగ్గి యుద్ధానికి వెళ్ళిన వారు 300 మంది. వాళ్ళే నమ్మకమైన వారు. ఇలా గిద్యోను ఆ నమ్మకమైన 300 మందిని తీసుకుని వెళ్ళాడు. దేవుని పక్షాన యుద్ధం చేశాడు. చెప్పండి, ఆ యుద్ధంలో జయం పొందాడు. గిద్యోను ఆయన వెనకాల ఎంతమంది వెళ్ళారు? 300 మంది. నిజానికి ముందు బయలుదేరిన వారు ఎంతమంది? 32,000 మంది. 32,000 మంది ఎవరు? పిలువబడిన వారు. రైట్, అది తర్వాత చెప్తానండి. ముందు బయలుదేరిన వారు ఎంతమంది? 32,000 మంది. కానీ భయపడి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? భయపడక ఆయన వెనకాల కొనసాగిన వాళ్ళు ఎంతమంది? 10,000 మంది. రైట్. దేవుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది? 9,700 మంది. వాళ్ళని పక్క తీయగా మిగిలిన వాళ్ళు ఎంతమంది? 300 మంది. ఈ 300 మందితో యుద్ధానికి వెళ్ళి గిద్యోను వెళ్తున్నాడు యుద్ధానికి. ఇప్పుడు ఒకసారి ప్రకటన గ్రంథంలో చూడండి సిట్యువేషన్. అక్కడికి వెళ్ళాం, అసలు మనసును తీసుకెళ్ళండి. యేసు ప్రభు వెళ్తున్నాడు యుద్ధానికి గుర్రం మీద, ఆయన వెనకాల వెళ్తున్నారు. ఇప్పుడు గిద్యోను కూడా యుద్ధానికి వెళ్తున్నాడు, ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారు? ఈ 300 మంది ఎవరో తెలుసా? పిలవబడిన వారు, పిలుపునందుకుని వచ్చిన వారు కనుక వారెవరో? పిలవబడిన వారు. భయపడక యుద్ధానికి నిలబడిన వారు కనుక వారెవరో? ఏర్పరచబడిన వారు. దేవుడు పెట్టిన పరీక్షలో నిలబడ్డారు కనుక వారెవరో? నమ్మకమైన వారు. కనుక వారు పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారిని, ఆ 300 మందిని తీసుకుని గిద్యోను యుద్ధానికి వెళ్తున్నాడు. యేసు ప్రభు కూడా అలాగే వెళ్తున్నాడు. అలా వెళ్ళినప్పుడు గిద్యోను ఆనాడు ఇశ్రాయేలుల మీద, మిద్యానీయుల మీద గెలుపు పొందాడు. ఈరోజు ఈ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు కూడా ఆ నమ్మకమైన వారిని తీసుకుని వెళ్ళి ఆ రాజుల మీద జయము పొందేను అంటాడు. రైట్, మీకు అర్థం కావాలి. రైట్, ఇక్కడ మనం చూద్దాం. నేను రాశాను, మీరు రాసుకోండి. ఒకవేళ న్యాయాధిపతి గిద్యోను యుద్ధము చేయుటకు ఇశ్రాయేలులందరినీ పిలిచింది కొన్ని లక్షల మందిని. గిద్యోను యుద్ధము చేయుటకు ఇశ్రాయేలులందరినీ పిలిచాడు, ఏ భేదం లేకుండా. గిద్యోనుది ఏ గోత్రమైనా సరే అన్ని గోత్రాలను పిలిచాడు. రూబేను గోత్రాన్ని పిలిచాడు, షిమ్యోను గోత్రాన్ని పిలిచాడు, యోధా గోత్రాన్ని పిలిచాడు. అన్ని 12 గోత్రాల వారిని సమానంగా పిలిచాడు. ఎంతమంది వాళ్ళు? కొన్ని లక్షల మంది. కానీ అందులో 32,000 మంది మాత్రమే వచ్చారు. పిలవగా వచ్చారు కనుక ఈ 32,000 మంది ఎవరు? పిలవబడిన వారు. భయపడి యుద్ధం అంటే భయపడి 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు యుద్ధము నుండి వైదొలిగిన వారు. వీరు వైదొలగిన వారు, తొలగిపోయిన వారు అంటాడు క్రొత్త నిబంధనలో. తొలగిపోయిన వారు.
10,000 మంది ధైర్యంగా నిలబడ్డారు యుద్ధం చేయడానికి. కనుక వీరు ఏర్పరచబడిన వారు. ఈ 10,000 మందికి దేవుడు పరీక్ష పెడితే అందులో 9,700 మంది ఓడిపోయారు. కనుక వీరు పనికిరాని వారు, యుద్ధానికి పనికిరాని వారు. యుద్ధం చేయడానికి ధైర్యం ఉంది కానీ యుద్ధం చేసే స్కిల్ లేదు వాళ్ళకి. యుద్ధం చేసే స్కిల్ లేదు, లేదా సామర్థ్యం లేదు. కనుక వీళ్ళు యుద్ధానికి పనికిరాని వారు. కాగా 300 మందే మిగిలారు. వారు యుద్ధం చేశారు, యుద్ధం చేయడానికి వెళ్ళారు. కనుక వీరు నమ్మకమైన వారు. 300 మంది ఎవరు? నమ్మకమైన వారు. ఈ నమ్మకమైన వారిని తీసుకొని గిద్యోను యుద్ధానికి వెళ్ళాడు. మిద్యానీయుల మీద గెలుపు పొందాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు ఈ నమ్మకమైన వారిని ఉపయోగించుకొని మిద్యానీయుల మీద విజయం పొందాడు అని అర్థం. గెలుపు ఎవరిది? పిలవబడిన వారిదా? కాదు. ఏర్పరచబడిన వారిదా? కాదు. నమ్మకమైన వారిదే గెలుపు. యేసు ప్రభుకి ఎవరి వలన గెలుపు? పిలవబడిన వారి వల్ల కాదు, ఏర్పరచబడిన వారి వల్ల కాదు. కేవలం నమ్మకమైన స్థాయికి వెళ్ళిన వారే, నమ్మకమైన వారు, వారి వలనే యేసు ప్రభుకి జయం. ఈ లోకాన్ని పరిపాలిస్తున్న అదృశ్యమైన శక్తుల మీద, అంధకార సంబంధమైన దురాత్మల సమూహం మీద, ఈ లోకాన్ని ప్రేరేపిస్తున్న దుష్టశక్తి అయిన అపవాది మీద యేసు ప్రభుకి గెలుపు ఎవరి విషయంలో ఉంటుందంటే పిలువబడిన వారి దగ్గర కాదు, ఏర్పరచబడిన వారి వలన కాదు, నమ్మకమైన వారి వలన మాత్రమే యేసు ప్రభుకి జయం, విజయం. అర్థం చేసుకోవడానికి ఈ పిలువబడిన వారు, ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే పిలువబడిన వారెవరు, ఏర్పరచబడిన వారెవరు, నమ్మకమైన వారెవరు అని ఒక అవగాహన కోసం పాత నిబంధనలో ఉన్న ఒక ఉదాహరణ మనం తీసుకున్నాం. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, పాత నిబంధన అంతా ఛాయ, క్రొత్త నిబంధన అంతా నిజస్వరూపం అని. ఈ నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి మనం పాత నిబంధనలో ఒక ఛాయగా ఉన్న సందర్భాన్ని తీసుకున్నాం, ఆలోచించాం. కొంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను. నాకు తెలిసి చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను. సరే, యేసు ప్రభు చెప్పిన మరొక ఛాయని చూద్దాం. ఇది ఒక ఉపమానం. ఈ ఉపమానంలో ఒక విత్తువాడు ఉన్నాడు. ఆ విత్తువాడు విత్తనాలు వేయడానికి వెళ్ళాడు. మీ అందరికీ తెలుసు, 4 నేలల మీద విత్తాడు. రైట్. ఇప్పుడు నేను 3 నేలలే తీసుకుంటున్నాను. 3 నేలలు. చెప్పండి, 3 నేలలు ఏంటి చెప్పండి? రెండోది, మూడోది, నాలుగోది చెప్పండి. ఒకటి రాతి నేల, రెండోది మొదటిది రాతి నేల నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటిది ఏంటి? రాతి నేల. రెండోది ముండ్ల పొదల నేల. మూడోది మంచి నేల. ఓకేనా? అప్పుడు రోడ్డు మీద వేసిన నేల ఒకటి ఉంది కదండి అన్నట్టు. అది నేల కాదు, అది రోడ్డు, త్రోవలో వేసాడు. అది నేల కింద రాదు అది. ఓకేనా? రైట్. అది మార్గం. ఓకేనా? అంటే పిలవగా పిలిచినా కూడా రాని వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళని ఏమంటారు చెప్పండి? పిలిచినా కూడా రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమంటారు? విడవబడిన వారు. చెప్పలేమనాలి? అదనమాట. అందుకే అది మనకు అవసరం లేదు కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 3: పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. ఇది కావాలి కానీ 3 నెలలు. విడవబడిన వారు మనకి ఎందుకు వద్దు, తీసేద్దాం. మిగతా 3 చూద్దాం. 1 రాతి నేల, 2 ముండ్ల పొదల నేల, 3 మంచి నేల. రైట్. ఇప్పుడు ఆయన చూడండి వేసుకుంటూ వెళ్తున్నాడు, విత్తనాలు వేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ నేల మీద వేస్తున్నాడు, ఈ నేల మీద వేస్తున్నాడు. అవన్నీ విత్తనాలు అనమాట. అంటే కళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయని అనుకోవద్దు, అలా చూడండి, అది యానిమేషన్ అనమాట. ఇదిగోండి, ఇది ముండ్ల పొదల నేల అనమాట. ఇది మంచి నేల. వేసేసాడు, అన్ని నేల మీద వేసేసాడు. ఈ రాతి నేల మీద వేసాడేమో కొంచెం వెళ్ళాయి, మొలిచాయి, మొలకొచ్చాయి.
మొలకొచ్చాయి కానీ ఎండ వేడిమి దెబ్బకి నాలుగులు బయటెట్టాయి. తీరా చూస్తే కింద రాతి నెల కాబట్టి తడి లేదు, తాగుదామంటే నీరు లేదు, పైన చూస్తే ఎండ. ఈ ఎండకి ఈ కరువుకి బలమంతా పోయి బలహీనమైపోయి అయిపోయి కాడిపోయి అట్లా అమ్మాయి అయిపోయింది. నెక్స్ట్ ముళ్ళ పొదల్లో పండిన విత్తనాలు మంచి చురుగ్గా నాటబడ్డాయి, మొలకెత్తాయి. మరి నాటబడ్డాయి, సో అవి కూడా చక్కగా చురుగ్గా మొలకెత్తేసాయి. బట్ వాటితో పాటు ముండ్ల పొదలు కూడా వచ్చేసాయి. ఇవి వాటిని ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. అవి మెల్లగా క్రమంగా పెద్దగా అయిపోయి వాటిని అణిచేశాయి. ఇక మూడవది మంచి నేల. మంచి నేలలో విత్తబడిన విత్తనాలు నాటబడ్డాయి, మొలకెత్తాయి, ఎదిగాయి, ఫలించాయి. అంత అయిపోయినాయి. ఓకేనా? రైట్. ఇంతకీ ప్రభువా వీటి సారాంశం ఏంటి అని అడిగితే ప్రభువే చెప్పేశాడు, మనం కష్టపడకుండా. మత్తయి సువార్త 13:20 నుంచి చూద్దామే. రాతి నేలను విత్తబడిన వాడు. అందరూ ఒకసారి తీయండి బ్రదర్. అది ఎగరకుండా కుర్చీకి అడ్డు పెట్టండి. కుర్చీకి చదవండి అమ్మా. ఇప్పుడు మత్తయి సువార్త 13:20. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు. మొదటి వాడు ఎందుకు అభ్యంతరపడ్డాడు చెప్పండి? వాక్యము నిమిత్తము శ్రమైనను పాయింట్ పెట్టుకోవాలి మీరు. శ్రమైనను హింసైనను కలగగానే అభ్యంతర పడును. రైట్, ఈ పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును, అంటే ఫలించలేడు. మంచి నేలను మూడో నేల, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టి వారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, విత్తనాలు 3 నేలల మీద విత్తువాడు వేసినా ఏ నేలలో విత్తబడిన విత్తనాలు మాత్రమే మొలకెత్తాయి, అభివృద్ధి చెందాయి, ఫలించాయి? మంచి నేల. రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి రాతి నేలలో ఉన్న విత్తనాలు ఎందుకు ఫలించలేదు? వాక్యము నిమిత్తము వలన కలిగిన శ్రమలు హింసలకు భయపడి. అంతే. ఈ లోకంలో వచ్చే శ్రమలు, హింసలు, ఇబ్బందులు, వీటికి భయపడి లేదా చల్లారిపోయి వెనుతిరిగిపోయిన వారు. సో ఇక్కడ రాతి నేల ఎందుకు ఫలించలేకపోయింది అంటే శ్రమలకు, హింసలకు తట్టుకోలేక, లేదా హింసలకు, శ్రమలకు నిరుత్సాహం వచ్చేసి, ఏంటండి ఆర్థిక ఇబ్బందులు, ఏంటండి పిల్లోడి సంగతి ఇలా అయిపోయింది, అబ్బా ఎప్పుడు చూసినా ఈ రోగాలు ఏంటండి, విసుగు వచ్చేస్తుంది, ప్రార్థన చేయాలనిపించట్లా, దేవుని సన్నిధి కూడా వెళ్ళాలనిపించట్లా, ఇంట్లో ఇన్ని కష్టాలు పెట్టుకొని ఏమి వెళ్తామండి, ఈ బండి నడపడానికే మా వల్ల అవ్వట్లేదు, ఇంకా ఒకరోజు పని మానేసి చర్చికి వెళ్ళి కూర్చునే అంత ఓపిక మాకు లేదండి, ఇంట్లోనే బోల్డన్ని సమస్యలండి, మేము ఎక్కడ రాగలమండి అని అనగారిపోయేవారు, చల్లారిపోయేవారు ఎంతోమంది ఉన్నారు చూశారు. వాళ్ళందరూ కూడా రాతి నేల అన్నమాట. వస్తారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, లేదా వస్తూ ఉంటారు, కానీ లోకములో ఉన్న శ్రమల చేత, హింసల చేత, ఈ లోకపు కష్టాల చేత హృదయంలో తప్పిపోతారు.
ఆ బాప్తీసం తీసుకున్నప్పుడున్న ఆసక్తి, ఉత్సాహం, సంతోషం ఉండదు. అది ఎప్పుడో చచ్చిపోతుంది అన్నమాట. ఎందుకు చచ్చిపోతుంది? ఈ శ్రమలకు, లోకంలో ఉన్న కష్టాలకు చూసి భయపడి నిరుత్సాహం వచ్చేసి, నీరసం వచ్చేసి ఆ ఉత్సాహం చచ్చిపోద్ది, ఆసక్తి కూడా చచ్చిపోద్ది అనమాట. ఇంకా వాళ్ళు ఎలా ఫలిస్తారు? ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడున్న వారిలో కొంతమంది అలా ఉన్నవారే. ఆ 3 రకాల నేలలు ఎక్కడుంటాయో తెలుసా? ఇదిగో ఈ సంఘంలో కూడా ఉంటాయి. ఎక్కడో వేరే సంఘం మనకెందుకు, ఇక్కడ కూడా ఉంటాయి. శ్రమల చేత, బాధల చేత, కుటుంబ సమస్యల చేత, ఆర్థిక ఇబ్బందుల చేత, అనారోగ్యాల చేత నలిగిపోయి, భయపడిపోయి, కృంగిపోయి, బైబిల్ చదవడం మానేసి, ఆత్మీయంగా ఉండడం మానేసి నువ్వే రాతి నెల. ఎవరనుకున్నావు? నువ్వే. ఇక రెండోది ఎవరు చెప్పండి? ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యం. రైట్. ఎందుకు ఫలించలేదట? ముండ్ల పొదల నేల ఎందుకు ఫలించలేదట? ఐహిక విచారాలు, తన మోసాలు. ఇవి లోక ఆకర్షణలు. ధనం, భోగం, భాగ్యం, ఘనత, డంబం, నేత్రాశ, శరీరాశ, జీవబడ్డము, వీటిని లోకాకర్షణలు అంటారు. వీటిని పాపాకర్షణలు అంటారు. వీళ్ళు పిరికివారు కాదు, శ్రమలకి, హింసలకి భయపడే రకం కాదు. కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభును విడిచిపెట్టని వారు, వీరు ఏర్పరచబడిన వారు. కానీ డబ్బు అంటే పడిపోతారు, టీవీ అంటే పడిపోతారు, ఫోన్ అంటే పడిపోతారు, అమ్మాయి అంటే పడిపోతారు, అబ్బాయి అంటే పడిపోతారు. వీళ్ళకి శ్రమలంటే లెక్కలేదు, భయం లేదు, కృంగిపోరు. కానీ లోకంలో ఆకర్షణలు అంతే మాత్రం పడిపోతారు. మరి లోక ఆకర్షణలో పడిపోయి దాని వెనకాల పరిగెడుతుంటే ఇంకెక్కడ ఫలిస్తాడో? ఇక 24 గంటలు టీవీ దగ్గర కూర్చొని, 24 గంటలు ఫోన్ దగ్గర కూర్చొని, 24 గంటలు అమ్మాయి ఎంక చూస్తూ, 24 గంటలు అబ్బాయి ఎంక చూస్తూ, పాడుగా ఆలోచిస్తూ, మురికి తలంపులతో ఎలా ఫలించగలడు? ఇక 24 గంటలు ధనం 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 అని తన దాహముతో పరిగెడుతున్నవాడు ఇంకెక్కడ ఫలించగలడు? రిచ్గా ఉండాలి, అభివృద్ధి చెందాలి, స్థాయి చూపించాలి, ఘనత చూపించాలి, డంబాను చూపించాలని ఈ ప్రలోభంలో పడిపోయిన వ్యక్తి ఎలా క్రీస్తుని నెరవేర్చగలడు? క్రీస్తుని ఫలింప చేయగలడు? అదే పని కాదు. అందుకే యేసు ప్రభు మాట అన్నాడు, ఒకడు ధనమును దేవునిని ఒకేసారి సేవించలేడు. దేవునికిని సిరికిని దాసుడిగా అవదు. ఇంకో మాట కూడా చెప్పుకోవచ్చు మనం, దేవునికి ఫోన్కి దాసులుగా నేర. చూసుకో, నీకు ఫోన్ కావాలా, దేవుడు కావాలా? తప్పుగా వాడుతున్న దాని గురించి మాట్లాడుతున్నా. నీకు టీవీ కావాలా, లేకపోతే దేవుడు కావాలా? ఒకేసారి దేవుణ్ణి, టీవీని నువ్వు సేవించలేవు. టీవీలో వ్యర్థమైనవన్నీ చూస్తూ దేవుణ్ణి సేవించడం కుదరదు, పడిపోతావు. నువ్వు ఒక స్త్రీ వ్యామోహంలోనో, పురుషుని వ్యామోహంలోనో, ప్రేమ వ్యవహారంలోనో, కామ వ్యవహారంలోనో మునిగిపోయి మాయలో ఉంటే దేవుణ్ణి మనం సేవించలేం, ఫలించలేం. కనుక లోక ఆకర్షణలు, ప్రేమ ఆకర్షణలకు లోబడి, అణిచి వేయబడి వారు పరిపక్వముగా ఫలించలేరు. చూడండి ప్రియమైన దూరం వాళ్ళారా, గమనించండి. మీలో ఎవరైతే ధనాపేక్ష చేత, కామాపేక్ష చేత, కామకత్వం చేత, చెడు స్నేహాల చేత, చెడు సోషల్ మీడియా చెడు ప్రభావం చేత, ధనము చేత, భోగము చేత, భాగ్యము చేత, డంబము చేత, గన్నము చేత ఆకర్షించబడి, లొంగిపోయి, అణిచివేయబడి, వాక్యమును అనుసరించి బ్రతకలేకపోయిన వారు ఉన్న మీరే ఏ నెల? ముండ్ల పొదలలో విత్తబడిన నేల. రైట్. నీవు పాప ఆకర్షణల చేత లోబడి పరిపక్వముగా ఫలించలేని నీవే ఆ ముండ్ల పొదల నేల. ఒకసారి ఆలోచించు. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని అనుసరించలేకపోవడానికి కారణం నీ లోకాకర్షణలు కదా. అది నీకు తెలుసు. ప్రతిరోజు పశ్చాత్తాపడతావు, లేదా వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి రొట్టె తీసుకున్నప్పుడు పశ్చాత్తాపడతావు. ఎందుకు పశ్చాత్తాపడుతున్నావు? నీకు తెలుసు అది తప్పని.
ఆ టీవీ తప్పని, ఆ సెల్ ఫోన్ తప్పని, ఆ డబ్బు ధనాపేక్ష తప్పని, ఆ స్త్రీ వ్యామోహం తప్పని, పురుషుడి వ్యామోహం తప్పని, ఘనతను కోరుకోవడం తప్పని, డంబము తప్పని, అబద్ధ మాటలు తప్పని, మోసం తప్పని, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం తప్పని, ఈ ఎన్ని విషయాలు మనకు తెలుసు. అందుకే మనం రొట్టె తీసుకున్నప్పుడు పశ్చాత్తాపడతాం, లేకపోతే రొట్టె తీసుకోవడానికి ఉండదు. కనుక మీరు పశ్చాత్తాపడుతున్నారంటే అది తప్పు. మీరు లోకాకర్షణలో ఉన్నారు. మరి ఏం చేస్తారు? మొన్న ఒక ప్రశ్న నా దగ్గరకు వచ్చింది. నేను తప్పు చేస్తున్నాను, కానీ పశ్చాత్తాపడుతున్నాను, కానీ ఎంత ప్రయత్నించినా గెలవలేకపోతున్నాను అని. ఆకర్షణ అది. తనకు తెలుసు తప్పు చేస్తున్నానన్న విషయం తెలుసు, పశ్చాత్తాపడుతున్నాడు, కానీ అందులో నుంచి తిరిగి లేవలేని పరిస్థితి. అది ఆకర్షణలో ఉండిపోయాడని అర్థం. ఒక స్త్రీ ఆకర్షణలో ఉండిపోయిందని అనర్థం. ప్రియమైన దేవుని వారలారా, నేను ఒక మాట చెప్తున్నాను, అందులో ఎక్కువసేపు ఉండకండి. ఆ స్థితి మేలుకరమైంది కాదు, అది విడవబడే స్థితి. ఒకవేళ యేసు ప్రభు రెండో రాకడ జరిగితే ఆ స్థితిలో ఉన్న నువ్వు విడవబడతావు. రక్షణ పొందావని పిలువబడిన వాడివే, ఏర్పరచబడిన వాడివే, కొనసాగిన వాడివే. కానీ లోకాకర్షణల చేత ఆ మాయలోకి నువ్వు వెళ్ళిపోతే నువ్వు క్రీస్తు ప్రభు యొక్క రాకడలో నిలబడలేవు. మరి ఏం చేయాలి? బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. దావీదు గారు అంటారు కదా, జిగట గల దొంగ ఊబిలో నుండి నన్ను పైకి లేవనెత్తావు. ఆ ఊబిలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయి. చెయ్యి చాపు పేతురులాగా, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను లేవనెత్తుము అని విశ్వాసంతో అడుగు. అప్పుడు ప్రభు నిన్ను పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జిగట గల దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తుతాడు. లోకాకర్షణలో ఎక్కువసేపు ఉండకండి, బయటికి రావడానికి ప్రయత్నించండి. ఏం చేయమంటారు? ఏం చేస్తారో? కింద పడతారో, బోర్లా పడతారో, సాష్టాంగ పడతారో, బుగ్గులో పడతారో, బూడిదలో పడతారో, గొనుపట్టే ధరించుకుంటారో, మొత్తానికి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ఆ ఆకర్షణలో నుంచి బయటికి రావడానికి జయం కోరుకోండి. బ్రతిమాలు కొనండి. నిద్రపోవద్దు, విడవద్దు. నేను ఒకటే మాట చెప్తున్నాను, పశ్చాత్తాపం ఒకటే సరిపోదు. మళ్ళీ తప్పు చేస్తావు, పశ్చాత్తాపడతావు, మళ్ళీ తప్పు చేస్తావు, అందులోనే ఉండిపోతావు, బయటికి రాలేవు. మరి ఏం చేయాలి? నువ్వు పోరాడాలి. ఆ విషయంలో మనసు పెట్టు, గెలవగలమని నమ్ము. నిన్ను నువ్వు చూసుకుంటే నేను గెలవలేను అనుకుంటావు, నిజమే. కానీ ప్రభు వైపు చూడు, నువ్వు గెలవగలుగుతావు. ప్రభువుని నమ్ము, గెలవగలుగుతావు. ప్రార్థన చేయి, గెలవగలుగుతావు. నాకు సహాయం చేయి ప్రభువా, నేను గెలవలేకపోతున్నాను. నీ ఓటమిని అంగీకరించి దీనుడు కావు, యథార్థుడు కావు, బతిమాలుకో. ఆయన ఎదుట నిన్ను ఒక ధూళిగా, మట్టిగా, పెంటగా ఎంచుకో. నీ దీనత్వాన్ని, నీ యథార్థతను చూసి సహాయం కోరుకుంటున్నావు అన్న విషయాన్ని ప్రభు గ్రహించి తన చెయ్యి చాపుతాడు, నిన్ను లేవనెత్తుతాడు. లేదంటే ప్రియమైన దేవుని వారలారా, లోకాకర్షణల చేత మునిగిపోయి అణిచివేయబడి ఫలించకపోతే మీరు ఏర్పరచబడిన వారిగానే ఆగిపోతారు. మీరు విడవబడతారు. మనం విడవబడతాం. విత్తువాడి యొక్క ఉపమానంలో మనం 3 రకాల నేలలు చూసాం. అందులో మొదటిది ఏంటంటే రాతి నేల. రాతి నేల అనేది మనకేమర్థమవుతుందంటే శ్రమలకు ఫలించలేని వారు. రాసుకోండి కొంచెం. అంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే రాతి నేల అంటే శ్రమలకు ఫలించలేని వారు. అనారోగ్యాలకి, ఆర్థిక ఇబ్బందులకి, లేదా కష్టాలకి, ఇబ్బందులకి బైబిల్ని, ప్రార్థనని, దేవుణ్ణి, సంఘాన్ని, ఆత్మీయతని, సహవాసాన్ని విడిచిపెట్టేస్తారే వాళ్ళందరూ రాతి నేలే. ఇక రెండోది ముండ్ల పొదల నేల. శోధనలకు, లేదా బ్రాకెట్లో రాసుకోండి, పాప ఆకర్షణ, తర్వాత చెప్తానండి, మళ్ళీ రాసుకుందాం కానీ అక్కడ కూడా ఉంటుంది. శోధనలకు ఫలించలేని వారు. శోధన అంటే ఏంటి? శ్రమ అంటే ఏంటి? ఫిజికల్గా ఉండే ఇబ్బంది, భౌతికమైన ఇబ్బంది. శోధన అనేది హృదయానికి ఇబ్బంది. రైట్. శోధనకు ఫలించలేని వారు అంటే శోధనలు అంటే హృదయానికి సంబంధించింది. అది ధనాపేక్ష కావచ్చు, డంబము కావచ్చు, ఘనత కావచ్చు, అది మోహము కావచ్చు,
కామకత్వము కావచ్చు, అది అసూయ కావచ్చు, ఈర్ష్య కావచ్చు, అది కక్ష కావచ్చు, పగ కావచ్చు, కలహం కావచ్చు, గొడవ కావచ్చు, బూతులు మాటలు కావచ్చు, పోకిరి మాటలు కావచ్చు, చెడు మాటలు కావచ్చు, అన్యాయం కావచ్చు, మోసం కావచ్చు. ఈ భౌతిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన, పాప సంబంధమైన ఆకర్షణల చేత లొంగిపోయి ఫలించలేని వారు వాళ్ళందరూ ముండ్ల పొదల నేల. ఇక వాక్యాన్ని విని ఓపికతో ఫలించేవారు మంచి నేల. వాక్యాన్ని విని ప్రభు యొక్క సహాయముతో ఫలించేవారు. వీరు శ్రమలను గెలిచిన వారు, వీరు శోధనలను గెలిచిన వారు కనుక ఓపికతో ఫలిస్తున్నారు. అంటే మనం ఓపికతో ఫలించాలంటే వాక్యం వింటే సరిపోదా? సరిపోదు. వాక్యం విన్న మనం రెండింటిని గెలవాలి. ఒకటి శ్రమలు, రెండు శోధనలు. అది అప్పుడే మనం వాక్యాన్ని ఫలించగలం, నెరవేర్చగలం. రైట్. విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పాటించలేకపోతున్నాను అనడానికి సమస్య ఏంటంటే చెప్పమంటారా? ఒకటి, మీరు శ్రమల్ని గెలవలేకపోతున్నారు, రెండు, శోధనల్ని గెలవలేకపోతున్నారు. అది మన సమస్య. చర్చిలో విన్నప్పుడు ఇంత వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకుని ఇంటికి వెళ్ళి పాటించాలని అనుకుంటున్నాను కానండి, గడప దాటి బయటికి వెళ్ళగానే ఓడిపోతున్నానండి. ఏంటండి నాకున్న సమస్య అంటే మీరు శ్రమల్ని గెలవలేకపోతున్నారు, రెండు శోధనలు. శ్రమల్లో దేవుణ్ణి ఆశ్రయించండి, నమ్మండి. శోధనలో దేవుణ్ణి ఆశ్రయించండి, ఆకర్షణ నుంచి కాపాడమని అడగండి. లేదంటే మనం వాక్యాన్ని ఓపికతో ఫలించలేం. యేసు ప్రభు సువార్తను ప్రకటించినప్పుడు మరొక సందర్భం చూద్దాం, ఓకేనా? యేసు ప్రభు పిలుపునిచ్చాడు తన సువార్త ద్వారా, రండి మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించింది అని. అంటే వచ్చి యేసు ప్రభుని వెంబడించిన వారు, వచ్చి బాప్తిసం పొంది వెంబడించిన వారు 70 మంది శిష్యులు. కంప్లీట్గా చాలామంది జనసమూహం ఆయన దగ్గరకు వచ్చారు. కానీ వచ్చిన వారిలో తీరా బాప్తిసం పొంది ఆయన వెంబడించిన శిష్యులుగా వెంబడించింది ఎంతమంది? 70 మంది. మరి మిగతా వాళ్ళందరూ ఎవరు? మరి విడవబడిన వారు. మరి 70 మంది ఏమవుతారు? మరి పిలువబడిన వారు. నేను చెప్పేస్తాను, ఆ తర్వాత రాసుకుంది, కానీ సమయం ఇస్తాను. చూడండి, యేసయ్య పిలుపు అందుకుని యేసుని వెంబడించిన శిష్యులు మొత్తం ఎంతమంది? మరి పిలుపు విన్న వాళ్ళు ఎంతమంది? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాను? 5,000 మంది. మరి ఆడవాళ్ళు పిల్లలు లెక్క లేకుండా. మరి అన్ని వేల మంది విని వెంబడించిన వాళ్ళు ఎంతమంది? 70 మందే. రైట్. ఆ 70 మంది ప్రభు పిలవగా వచ్చి వెంబడిస్తున్నారు కనుక ఏమనుకోవచ్చు వాళ్ళని? అదే మన పాఠం ప్రకారం వాళ్ళు ఏంటనమాట 1, 2, 3లో పిలవబడిన వారు. రైట్. ఈ 70 మంది కొనసాగారండి, 3 సంవత్సరాలు కొనసాగారు. కానీ యేసు ప్రభు శిలువ శ్రమల దగ్గరికి వెళ్ళేసరికి భయపడి, ఇంకా వెళతారు అనగానే ఆయన మాటలను బట్టి అభ్యంతరపడి, ఆయన చుట్టూ ఉన్న పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులకు భయపడి అభ్యంతరపడి 12 మంది తప్ప మిగతా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఈ 70 మందిలో మిగతా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. కేవలం ఎంతమంది నిలబడ్డారు? 12 మంది. వీరిని ఏమంటారు మరి? అయితే శ్రమలకు భయపడక, హింసలకు భయపడక, రాబోయే సిలువ శ్రమలకు భయపడక, యూదుల వల్ల వచ్చే శ్రమలకు బెదిరింపులకు భయపడక నిలబడిన ఈ 12 మంది ఎవరండి? ఏర్పరచబడి. ఇందులో ధనాపేక్షకు లొంగిపోయాడు ఇస్కరియోతు యోధ. ప్రభుని అప్పగించగా 11 మంది మాత్రమే మిగిలారు. ఈ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ధనము అనే ఆకర్షణ చేత పడిపోయాడు. ధనము అనే ఆకర్షణ, కొందరు స్త్రీ అనే ఆకర్షణ, కొందరు పురుషుడు అనే ఆకర్షణ, మరికొంతమంది సోషల్ మీడియా అనే ఆకర్షణ, మరికొంతమంది ఘనత అనే ఆకర్షణ, డంబము అనే ఆకర్షణ. ఏదో ఒకదానికండి. ఇది ఎంత గొప్పోడు అంటేనండి,
మనకి ఏది వీక్నెస్ మనకంటే బాగా ఎవరికి తెలుసు? సాతానుకి తెలుసు. ఆ వీక్నెస్ని తీసుకొచ్చి మన ముందే ఆడతాడు, మన ఇంటి ముందే ఆడతాడు, మన ఇంటి పక్కనే ఆడవచ్చు. లేదంటే తీసుకొచ్చి అప్పుడు దాకా కీబోర్డు ప్యాన్ వాడిని మన చేతిలోకి ఏం తీసుకొస్తాడు? టచ్ ఫోన్ తీసుకొస్తాడు. అంతే. అప్పుడు దాకా లేని ఇంటిలో టీవీ లేదండి, ఆ టీవీ లేని ఇంటిలోకి ఏం తీసుకొస్తాడు? టీవీ తీసుకొస్తాడు. కేబుల్ కనెక్షన్ ఎడతాడు. నొక్కు చూడు. నా చిన్నప్పుడు ఒకటే, ఎన్ని తిప్పుకొట్టినా ఈనాడు 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 అంతే. ఇప్పుడు అంతకుముందు దూరదర్శన్ డిడి డిడి డిడి, తర్వాత ఏమొచ్చింది? ఈనాడు. కానీ ఇప్పుడు 1 2 3 4 5 6 100, ఇంకెప్పుడు ఉన్నాయి, ఎంత ఉన్నాయో నాకు తెలిసినప్పుడు. ఎన్ని ఉంటాయి? 1000 ఉంటాయేమో, 1000 ఛానల్. పిల్లలకు ఒకటే ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు పిల్లలకే 100 ఉంటున్నాయి. పెద్దోళ్ళకు ఒక 100, ఆటలకు ఒక 100, వినోదానికి ఒక 100, పర్యాటక విహార యాత్రలకు ఒక 100, మరి వంటలకు కూడా 100, సీరియల్కి ఒక 100, సినిమాలకు ఒక 100, ఇలా ఎన్ని 100 వేసుకుంటే వేల మంది. చూడు చూడు, ఇది కాకపోతే అది చూడు, అది కాకపోతే ఇది చూడు, ఇది కాకపోతే అది చూడు, అది కాకపోతే ఇది చూడు, ఇది చూడు. ఎంత ప్రేరేపించేస్తాడండి మనసుని. నువ్వు బైబిల్ దగ్గరికి వెళ్ళొద్దు, ప్రార్థన దగ్గరికి వెళ్ళొద్దు. ఇది చూడు, లేకపోతే అది చూడు, లేదా ఇది చూడు, లేదా ఇది చూడు, అది చూడు, ఇది చూడు, ఇదంతా చూడు, ఎన్ని గంటలైనా చూడు, కానీ మోకరించి ప్రార్థన మటుకు చేయక. సరే ఎంత లాపేతాడు చూసారా సాతాను. వాడికి తెలుసండి మన వీక్నెస్, మనకు తెలుసు. అందుకే ఏది మన వీక్నెస్, ఏది ఆకర్షిస్తే మనం పడిపోతామో దాన్నే తీసుకొచ్చి మన ముందు పెడతాడు. అది పరీక్ష. మరి దేవుడు చూస్తూ ఊరుకున్నాడా అండి అంటే లేదు. అసలు టెస్ట్ పెట్టిందే ఆయన. ఈ ఇన్విజిలేటర్ను పంపించింది ఏమన్నో తెలుసా? సాతాను ఇన్విజిలేటర్ను పంపించిందే దేవుడు. అయినా ఇల్లు కొంచెం మా వాడికి పరీక్ష పెట్టు అని పెట్టాడు. పరీక్ష పెడితే గిద్యోను సందర్భంలో పరీక్ష పెడితే 9700 మంది దాహం అనే ఆకర్షణకు ఓడిపోయి, ఆ పరీక్షలో ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. అలాగే ఈరోజు ఇక్కడ 12 మందిలో ఒక వ్యక్తి లోకాకర్షణకు లొంగిపోయి తప్పిపోయాడు. ఇంకెంతమంది మిగిలారు? 11. ఇప్పుడు ఈ 11 మంది ఏం గెలిచారు చెప్పండి? మొదట శ్రమల్ని గెలిచారు, తర్వాత శోధనలు గెలిచారు, మిగిలారు ప్రభు పక్షాన శిలువ మరణ పునరుద్ధానానికి సాక్షులుగా నిలబడ్డారు. వీరు నమ్మకమైన వారు గనుక యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? అపోస్తులులారా, మీ మీదకే నా పరిశుద్ధాత్మ, మీ ద్వారానే నా సంఘాన్ని ప్రారంభిస్తాను, మీరు నా సంఘానికి పునాదులు, దాని ఎదుట పాతాళపు ద్వారములు నిలువనేరవు అన్నాడు. యేసు ప్రభు తన గొప్పమైన కార్యాలు ఎవరి ద్వారా చేయగలడో తెలుసా? పిలువబడిన వారి ద్వారా కాదు, ఏర్పరచబడిన వారి ద్వారా కాదు, నమ్మకమైన వారి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, తన రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు, శత్రులపై విజయాన్ని పొందుతాడు. అందుకే మత్తయి సువార్త మీరు గమనించండి, వచ్చిన వాళ్ళు ఎంతమంది? 70 మంది. మిగిలిన వాళ్ళు ఎంతమంది? 12 మంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది? 11 మంది. అక్కడ కూడా ఇశ్రాయేలీల్లో లక్షల మందిని పిలిస్తే ఎంతమంది వచ్చారు? 32,000 మంది. భయపడి శ్రమలకు భయపడి వెనకెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ఎంతమంది? 10,000 మంది. ఆ 10,000 మందిలో మరి పరీక్షలో ఓడిపోయి వెనకెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ఎంతమంది? అంటే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. అలాగే ఇప్పుడు యేసుప్రభు అందుకే అన్నాడేమో మత్తయి సువార్తలో 22వ అధ్యాయము 14వ వచనంలో చదవమ్మా. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు మరి నమ్మకమైన వారు. పిలువబడిన వారు అనేకులట, కానీ ఏర్పరచబడిన వారు కొందరేనట. మరి నమ్మకమైన వారు మరి కొంతమంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని రాజ్యంలో ఉన్నాను కదా అనుకోవద్దు. దేవుని రాజ్యంలో ఫిల్టరేషన్ జరుగుతుంది, వడపోత కార్యక్రమం జరుగుతుంది. మన చిన్నతనంలో 3 కుండలు ఉండేవి, వడపోత. ఫస్ట్ కుండలో నీళ్లు పోస్తారు,
అందులో నుంచి వడగట్టుకుని రెండో కుండలోకి వస్తాయి. రెండో కుండలో కూడా వడగట్టుకుని మూడో కుండలోకి వస్తాయి. ఆ మూడో కుండలో ఉన్న నీళ్ళే మంచినీళ్ళు అవి మనం తాగుతాం. ఫస్ట్ కుండలో ఏదో వేయాలి, రెండో కుండలో ఏదో వేస్తాం. ఆ వడపోత 2 స్టెప్స్ వడపోత ద్వారా, 2 దశల ద్వారా వడపోత ద్వారా మనకు మంచినీరు వస్తుంది. అది మనం తాగుతాం. వడపోత జరుగుతుంది. మనమందరం కూడా సంఘానికి పిలవగా వచ్చిన వారం కాబట్టి మనం అందరం ఎవరు చెప్పరేటండి. మనందరం కూడా సంఘము సువార్త విని వచ్చిన వారం గనక, సంఘములోనికి వచ్చిన వారం గనక మనం అందరం ఎవరు పిలవబడిన వారమే. కానీ మనకు వచ్చే శ్రమలకు భయపడక నిలబడితే మనం ఏమవుతాం? ఏర్పరచబడిన తర్వాత లోకాకర్షణలకు లొంగిపోక నిలబడగలిగితే నమ్మకమైన వారం అవుతాం. నమ్మకమైన వారుగా వాక్యమును ఓపికతో ఫలించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి శత్రువుల మీద విజయాన్ని ఇచ్చిన వారం అవుతాం. నేను లోకమును జయించిన ప్రకారము జయించిన వాడే నా సింహాసనం మీద కూర్చుంటాడు. నమ్మకమైన వారికే విజయం, నమ్మకమైన వారికే పరలోకపు సింహాసనం. పిలువబడిన వారికి కాదు, పిలువబడిన వారిగానే మనం మిగిలిపోతే ఉపయోగం లేదు. ఏర్పరచబడిన వారుగానే ఉండి మిగిలిపోతే మనకు ఉపయోగం లేదు. మనం నమ్మకమైన వారిగా ఉండాలి. ఆ స్థాయికి ఎదగాలి. అనొచ్చు, నేను అలా లేనండి అని ప్రయత్నించు. అయ్యా సోదరా, ఈ లోకంలో ఎవరో నమ్మకమైన వారు కాదు, ఎవరో కొద్దిమంది మాత్రమే ఉంటారు. పై వేషాలు చూసి, పై మాటలు విని చర్చకొచ్చినటువంటి ఆ ప్రవర్తన చూసి అబ్బాయి ఎంత నమ్మకమైన వాడు, బుద్ధిమంతుడు అనుకోకు. కొంతమంది మాత్రమే నేరుగా నమ్మకమైన వారుగా ఉన్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎడుగుదిగులు కలిగిన వారే, వడపోతల్లో మిగిలిపోయిన వారే. మరి ఏం చేయమంటారు బ్రదర్? ప్రయత్నించండి. అయ్యా నేను పిలువబడిన దశలోనే ఉండిపోయానయ్యా, ఇంకా ఈ శ్రమలకి, బాధలకి, కష్టాలకి లొంగిపోతున్నానయ్యా, ఆత్మీయంగా చల్లారిపోతున్నాను ప్రభా, సహాయం చేయండి. ఇన్ని కష్టాల్లో కూడా నీ వైపు చూసి నా భక్తిని కొనసాగించే శక్తి, ధైర్యం, బలం నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు ఏర్పరచబడిన కూడా అవుతావు. అప్పుడు వచ్చే ఈ ధనము, లోకము, పాపము, వ్యామోహము, కామకత్వము, సోషల్ మీడియా, ఘనత, డంబము అనే ఈ అసూయ, ఈర్ష్య అనే వాటి మీద నువ్వు గెలగలిగితే, ప్రభు సహాయంతో గెలగలిగితే అప్పుడు నువ్వు నమ్మకమైన వాడు అవుతావు. ప్రార్థన చేయాలి. మరి నాకు తోడు ఎవరండి? ఈ పోరాటంలో నాకు గెలుపు ఎవరండి? దేవుడే. సిలువ వేయబడిన క్రీస్తే మనకు గెలుపు. ఆయన మాత్రమే సహాయం చేయగలడు. ఎందుకంటే మన వలె అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయకుండా నిలబడ్డాడు గనుక, ఆయన కనికరము కలిగిన ప్రధాన యాజకుడుగా ఉన్నాడు గనుక, తన పాదాల దగ్గరికి వెళ్ళి అడిగి ప్రతి వారికి ఆయన కృపాసనముగా ఉన్నాడు గనుక, ఆయన సంయోచితమైన సహాయము కొరకు ఆయన కృపాసనమునొద్దకు వెళ్ళి బ్రతిమాలితే తప్పగా క్రీస్తే మనకు విజయాన్ని ఇస్తాడు. దీనికి కావాల్సిందల్లా ఆసక్తి. నేను నమ్మకమైన వాడిని కావాలి, నా ప్రభులో నేను ఎదగాలి అనే ఆసక్తి. 2 తగ్గింపు, దీనత్వం అంటాం దాన్ని మనం. 3వది యథార్థత. ఇవి మనకు కావాలి. పిలువబడిన వారంటూ ఫైనల్గా రాస్తున్నానండి. ఇది ఫైనల్ వర్డ్స్. ఇందు మూలముగా సారాంశమంతా గ్రహించి రాసిన మాటలు ఇవి ఏంటంటే, పిలవబడిన వారు అనగా రక్షణ పొందిన, అంటే పిలవబడిన వారుగా మిగిలిపోయిన వారి గురించి చెప్తున్నాను. పిలవబడిన వారుగానే ఉండిపోతే వారెవరంటే, రక్షణ పొందిన కొన్ని ప్రతికూల పరిస్థితులను బట్టి ఈ ఆత్మీయ పోరాటం నుండి వైదొలిగిన వారు. పోరాటం ఉండదు. వస్తారు సంఘానికి, రైట్ మీలో కొంతమంది ఉండే ఉంటారు. భయపెడుతున్నారని కంగారు పడకండి, సరితీసుకోండి. తర్వాత మీలో కొంతమంది ఉంటారు, కానీ వస్తారు. ఆదివారం ఆరాధన గనుక, సంఘానికి రావాలి గనుక, రాకపోతే మిగతా వాళ్ళు అడుగుతారు గనుక, బైబిల్ చదవకపోతే అడుగుతారు గనుక, ప్రార్థించకపోతే అడుగుతారు గనుక, ఏదో మనుషుల కోసం రావడం, చేయటం చేస్తూ ఉంటారు. కానీ లోపల పోరాటం ఉండదు, ఆసక్తి ఉండదు. బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలని ఏ పోరాటం ఉండదు. శ్రమల మీద పోరాటం ఉండదు, శోధల మీద పోరాటం ఉండదు.
అప్పగింతే. ఇక్కడికి వచ్చాక వెలిగింపబడిన దీపం, ఇంటికి వెళ్ళాక ఆరిపోయిన దీపం. ఇక్కడ ఉన్న క్రైస్తవ్యం గడప దాటగానే ఉండదు. సో వాళ్ళంతా ఎవరంటే పిలువబడిన వారు. ఏ పోరాటం ఉండదు. ఇక ఏర్పరచబడిన వారు అంటే రక్షణ పొందారు, రక్షణలో కొనసాగుతున్నారు, కానీ పాప ఆకర్షణను బట్టి ఆత్మీయ పోరాటంలో పూర్తిగా చల్లబడిపోయారు. ఎందుకని? ఆ ధనాపేక్ష అనే ఆకర్షణలోనికి వెళ్ళిపోయి ఆ ధనాన్ని సంపాదించుకుని ప్రయాసలో పడి గేహాజీ వలె పరిగెడుతూ, ఒక బిలాములాగా పరిగెడుతూ, తన గురి, తన లక్ష్యం, తన ఉద్దేశం, తను దేవుని కొరకు బ్రతకాలనే ఆ ఆసక్తి మొత్తం అంతా చల్లారిపోయి ఫలించలేని స్థితిలో ఉంటారు. వీరు ఎలా ఉంటారంటే, వీరు కూడా సంఘానికి వస్తారు, ప్రార్థనిస్తే ప్రార్థన చేస్తారు, అంతా బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు, అంతా బాగానే ఉంటుంది, కానీ రక్షణలో కొనసాగుతారు. కానీ ఆ లోక ఆకర్షణకు లొంగిపోయి బానిసగా బ్రతుకుతారు. వాళ్ళు ఆత్మీయ పోరాటంలో చల్లబడిపోతారు. పిలువబడిన వారికి అసలు ఆత్మీయ పోరాటమే ఉండదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఉంటారు, అక్కడికి వెళ్ళిపోయినప్పుడు అలా ఉంటారు. ఇక్కడ ప్రభువా అంటారు, ఇంటికి వెళ్ళాక ఏమండి అంటారు. ఇక్కడ ప్రభుని బెదిరించేస్తారు, అక్కడికి వెళ్ళి భర్తని బెదిరించేస్తారు. ఇక్కడికి వచ్చి ప్రభుని బెదిరిస్తారు, ఇంటికి వెళ్ళి భార్యని బెదిరిస్తూ ఉంటారు. పోరాటం ఏమి ఉండదు. ఇక ఏర్పరచబడిన వారు అంటే ఏంటంటే ఉంటారండి, పాపం వీళ్ళు రక్షణలో కొనసాగాలని అనుకుంటారు కానీ ఒక లోపం ఉండిపోతుంది, ఒక పాప ఊపి ఒకటి ఉండిపోతుంది. దానికి బానిస అయిపోయి దానిలోంచి బయటికి రాలేక, ఉండలేక, రక్షణలో కొనసాగలేక, వీళ్ళ పరిస్థితి చెప్పలేం, వర్ణాతీతం. మనసులో ఒక బాధ, మదిలో ఒక బాధ. ఆ ధనాపేక్ష అనే ఊబులో నుంచి, ఆ పాప ఊబులో నుంచి బయటికి రాలేరు. అలా అని రక్షణను వదులుకోలేరు, సంఘాన్ని వదులుకోలేరు, లోకాన్ని వదులుకోరు. సంఘాన్ని కట్టుకుంటారు, లోకాన్ని కట్టుకుంటారు. ఇదేదో ఆట ఉంటుందండి, 2 తాళ్ళు ఎట్టిలా లాగుతుంటారు చూవా, అలా ఉంటుంది. ఇటో 10 మంది లాగుతారు, ఇటో 10 మంది లాగుతారు. ఇటు సంఘము లాగితే సంఘం వైపుకి వస్తారు, లోకం లాగితే లోకం వెళ్ళిపోతారు, మళ్ళీ సంఘం లాగితే సంఘంలో వెళ్ళిపోతారు. ఇంతే. దీన్ని ఏదో ఎలక ఏదో ఉంటుంది, పిల్లి బొమ్మ ఇలా ఊగుతుంటుంది చూవా, అది మన పరిస్థితి అండి. ఏర్పరచబడిన వారంటే ఇంక ఇదే మన పరిస్థితి. ఇటు సంఘానికి లోకానికి మధ్యన ఊగిసలాడతామే, అదే ఏర్పరచబడిన వారంటే. ఇక నమ్మకమైన వారంటే రక్షణలో అభివృద్ధి చెందుతూ ఆత్మీయ పోరాటంలో విజయాన్ని పొందుతున్నవారు. అంటే శ్రమల్ని, శోధనల్ని గెలిచి వాక్య ప్రకారంగా బ్రతుకుతూ హృదయంలో సమాధానంగా ఉంటారే, వాళ్ళు నమ్మకమైన వారు. వీళ్ళకి శ్రమలు వస్తాయి, బాధపడతారు, కన్నీరు కారుస్తారు, కానీ లెక్క చేయరు. బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేయడం, దేవునితో కొనసాగడం, ఆయనతో ఉన్న అనుబంధం వదులుకోరు. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అనారోగ్యం వచ్చినా, మంచం మీద ఎక్కి కూర్చున్నా, ఒకవేళ మంచం మీద పడిపోయే స్థితి వచ్చినా, ప్రభు మీద ఉన్న ప్రేమ కానీ, ఆసక్తి కానీ వదులుకోరు. నెక్స్ట్, శోధనలు ఎన్నో వస్తాయి. శోధనలన్నీ ఇంటి పక్కనే ఉంటాయి. లేదా ధనాపేక్ష మన కళ్ళ ముందే కనబడుతుంది. చాలామంది సంపాదించుకునే వాళ్ళు ఉంటారు, అన్యాయంగా సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. మన పక్కనే ఉంటుందండి శోధన. ఓ బ్రదర్, విశ్వాసి నన్ను ఏమడిగాడో తెలుసా, మా ఫ్యాక్టరీలో, మా కంపెనీలో ఎన్నో పందికొక్కులు తెగ తింటాయి, నేను తినొచ్చా అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, చాలామంది బొక్కేసి వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. కంపెనీ అనగానే ఏంటి, డబ్బులు బోళ్ళు అంత జరుగుతూ ఉంటుంది. కూలీలకి ఇచ్చే డబ్బులు ఉంటాయి, అందులో కొంత మింగేయచ్చు. సరుకు వస్తుంది, అందులోనూ కొంత మింగేయచ్చు. కమిషన్లు తినేసేవాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. ఎంతమంది నా కళ్ళ ముందు తినేస్తూ ఉంటే నేను అకౌంటెంట్గా కళ్ళారో చూస్తూ నేనున్నాను. మరి ఏం చేయమంటావు? నా జీతం 20,000, మరి నేనేం చేయమంటావు?
కిషోర్ తీసుకోవచ్చా? తీసుకుంటే అడిగేవాడు ఎవడో లేడు, నన్ను తీసుకోవచ్చా అన్నాడు. అది ఆకర్షణ. సరే, కళ్ళ ముందు ఎంత డబ్బు ఎంతమంది వచ్చి తింటున్నారు, కానీ దేవుని భయం కలిగిన విశ్వాసి 20,000 జీతంతో తృప్తి పడుతున్నాడు. కానీ ఎందుకో మనసు లాగుతుందనమాట. తీసుకుంటే తప్పేంటి, ఇంతమంది తింటుంటే నేను తీసుకుంటే తప్పేంటని. ప్రియమైన దేవుని వారలారా, లోకాకర్షణ అలా ఉంటుంది. ఎంతమంది ఎలక్షన్లకి డబ్బులు తీసుకుంటుంటే నేను తీసుకుంటే తప్ప, నేను తీసుకోవచ్చు కదా. నేను అడుగుతున్నాను, మరి పోలీసులు వచ్చి ఉండగా ఎవడైనా పంచి పెడతాడా? ఎలక్షన్కి డబ్బులు ఇచ్చేటప్పుడు మీ ఇంటికి వచ్చేటప్పుడు పోలీసులు ఎవరైనా ఉంటే ఆ పంచి పెట్టేవాడు కానీ తీసుకునేవాడు అడేమన్నా ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. మరి ఎందుకు భయపడుతున్నారు మీరు పోలీసులకి? తీసుకునేది న్యాయమే అయితే ఎందుకు భయపడుతున్నారు? అది తప్పు కనుకే ఇచ్చేవాడు పారిపోతాడు, తీసుకునేవాడు పారిపోతాడు. అది తప్పు. కానీ ఇంతమంది తీసుకుంటూ ఉంటే నేను తీసుకుంటే తప్పే ఉంది. ఓటికి ఎంత? 5,000 లేదా ఓటికి 10,000. ఇంట్లో వాళ్ళందరితో కలుపుకుంటే ఒక 50,000. ఎందుకు వదులుకోవాలి ఈ అవకాశం? ఎంతమంది తీసుకుని తింటుంటే లేనప్పుడు నేనెందుకు ఆగాలి? రైట్, అది ఆకర్షణ. అది ఆకర్షణ. నా క్లాస్లో ఎంతమంది లవ్ చేసుకుంటూ ఉంటే నేనెందుకు కంట్రోల్ అవ్వాలి? నేను ప్రేమించవచ్చు కదా. ఆకర్షణ యువకులారా, ఆకర్షణ. ఎంతమంది టీవీలో ఇన్ని సినిమాలు చూస్తుంటే నేనెందుకు చూడకూడదు? ఆకర్షణ. ఆకర్షణ, అదే ఆకర్షణ. ఆకర్షణ ఉండటం తప్పు కాదండి, కానీ ఆ ఆకర్షణకు లోబడిపోవడమే తప్పు. అది లోబడిపోకుండా చూసుకోవాలి. మనకి ఆకర్షణలు అందరికీ ఉంటాయండి, నాకు ఉంటాయి. నేనేమి అతీతుని కాదు. అసలు బైబిల్ చెబుతుంది, పరలోకము నుండి వచ్చిన యేసు ప్రభువుకు కూడా ఆకర్షణలు ఉన్నాయి. శోధించబడ్డాడు, కానీ ఆయన లోకాకర్షణలకి లొంగలేదు. అలాగే నేనైనా మీరైనా అందరికీ ఆకర్షణలు ఉంటాయి. ఆకర్షణలు ఉండడం తప్పు కాదు. ఇప్పుడు నా బ్రదర్ ఉన్నాడు, నా ఆత్మీయ సోదరుడు ఏమన్నాడు? ఎంతమంది తీసుకుంటే నేను తీసుకుంటే తప్ప కిషోర్ నేను కూడా తీసుకోవచ్చా నాకు అనిపిస్తుంది. రైట్, అది తప్పేం కదండి. ఆ శోధన రావడం తప్పు కాదు, కానీ తీసుకోకుండా ఆగటం గెలవడం అది. ఇప్పుడు నా స్నేహితుడు అప్పుడు గెలిచినట్టు. ఏం చేశాడో నాకు తెలియదు, అడిగాడు కానీ ఏం చేశాడో నాకు తెలియదు. కానీ ఒకవేళ తీసుకోకుండా చేతులు కట్టుకుని ఉంటే గెలిచాడు. ఒకవేళ వ్యామోహం పడి తీసుకుని ఉంటే ఓడిపోయాడు, అంతే. ఆకర్షణ రావడం తప్పు కాదు, ఆకర్షణ మనం లొంగిపోతేనే తప్పు. లొంగిపోతామా గెలుస్తామా అన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటుంది. లొంగిపోతే ఏర్పరచబడిన వారిగా మిగిలిపోతాం. ఒకవేళ గెలిస్తే మనం నమ్మకమైన వారిగా ఉంటాం. పిలువబడిన వారు, చెప్పండి, పిలువబడిన వారు ఫిల్టర్ అవుతే ఏమవుతారు? పిలువబడిన వారు శ్రమలు గెలిస్తే ఏమవుతారు? ఏర్పరచబడిన వారు అవుతారు. ఏర్పరచబడిన వారిలో శోధనలు గెలిస్తే ఏమవుతారు? నమ్మకమైన వారు. ఎవరి వలన యేసు ప్రభుకి జయం? నమ్మకమైన వారు.